ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే ఏకోనవింశతితమ లహర్యాం ప్రవిశామః. మనం ఇప్పుడు 19వ శివానంద లహరి అధ్యయన కార్యక్రమంలో ప్రవేశిస్తున్నాం. ముందుగా 18 శ్లోకాల్లో విశేషమైన అవధూత పరిస్థితి ఎలా ఉంటుంది, అన్నిటినీ విడిచిపెట్టిన వాడు ఎలా ఉంటాడు, ఆ విషయాన్ని మనకు 18 శ్లోకాల్లో వివరిస్తున్నారు శంకర్ల వారు. రథ్యాచర్పట విరచిత కంఠః పుణ్య వివర్జిత పంథః యోగీ యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవ. రథ్యాచర్పట విరచిత కంఠః పుణ్య వివర్జిత పంథః యోగీ యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవ. రథ్యాచర్పట విరచిత కంఠః. రథ్య మార్గంలో, చర్పట విరచిత దొరికినటువంటి చిన్న చిన్న వస్త్రఖండికలతో ఏవో గుడ్డబెలుకలు దొరుకుతుంటాయి కదా, పాడైపోయినా పడిస్తుంటారు. వాటితో విరచిత కంఠ ఓ చిన్న వస్త్రం వాటి కుట్టుకుని పైన పెట్టుకుంటాడు. అన్నిటిని విడిచిపెట్టిన యతీశ్వరుడు, వాడికి ఏమీ అక్కర్లేదు. పుణ్య వివర్జిత పంథః. ఏది పుణ్యం ఏది పాపం అది కూడా ఆయనకు అక్కర్లేదు, అన్నిటికీ అతీతుడు ఆయన. పుణ్య అపుణ్య వివర్జిత పంథః. ఆయన వెళ్ళే మార్గం పవిత్రమైనదా అపవిత్రమైనదా, పుణ్యం కలిగిస్తుందా పాపం కలిగిస్తుందా, ఇదేమీ అక్కర్లేదు ఆయనకి. యోగి యోగ నియోజిత చిత్తః. ఎవరైనా యోగి, పరమయోగి, యోగ నియోజిత చిత్తః. యోగాభ్యాసంతో తన మనస్సును భగవంతుడి యందు నిలిపాడు, ఆత్మయందు నిలిపాడు, పరమాత్మయందు నిలిపాడు. రమతే బాలోన్మత్తవదేవ. రమతే బాల ఉన్మత్తవదేవ. చిన్నపిల్లాడు లేదా ఒక పిచ్చివాడు, ఏమీ తెలియనివాడు ఎలా ప్రవర్తిస్తాడో అలా ఉంటాడట. యతీశ్వరులు అలా ఉంటుంటారు. పిచ్చివాడు అనుకుంటాం, కానీ నిజంగా యోగులు వాళ్ళు. వాడికి అంతా సమానమే. వస్త్రాలపై మోహం ఉండదు, వాటిపై వ్యామోహం ఉండదు. దొరికిన దాంతో సంతోషిస్తారు, దొరికిన దాంతో జీవిస్తారు, అంతే, యాచించరు. రథ్యాచర్పట విరచిత కంఠః పుణ్య వివర్జిత పంథః యోగీ యోగ నియోజిత చిత్తః రమతే బాలోన్మత్తవదేవ. ఇదానీం ఏకోనవింశతితమ లహర్యాం ప్రవిశామః. ఇప్పుడు 19వ లహరిలో ప్రవేశిస్తున్నాం. దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం నవ్యపనయసి కశ్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ ఖలు కృతార్థా వయమపి. దురాశా భూయిష్ఠే దురధిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం నవ్యపనయసి కశ్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ ఖలు కృతార్థా వయమపి. దురాశాభూయిష్ఠే, దురాశతో నిండినది. దురధిప గృహద్వార ఘటకే, దుర్మార్గులైన వారి యొక్క ఇళ్లల్లో నిల్చోబెట్టేది. దురంతే, చెడ్డది, చెడ్డ పరిస్థితితో ఉండేది. పైగా ఆ చెడ్డతనం అనంతం, అలా సాగుతూనే ఉంటుంది. దురిత నిలయే, పాపాలకు నిలయం అది. దుఃఖజనకే, దుఃఖాన్ని కలిగించేది. ఏమిటిది? సంసారే, ఈ ప్రపంచం. అందులో మత్ ఆయాసం, నా శ్రమ పడుతున్నాను, నేను పడే శ్రమ ఎంత అంతా కాదు. కిం నీవు కిం నా వ్యపనయసి, కిం నా వ్యపనయసి, ఎందుకు నువ్వు పోగొట్టవు స్వామి? ఈ సంసార సాగరాన్ని ధరించడానికి కష్టపడుతున్నాను,
అల్లల్లాడిపోతున్నాను. ఎందుకు నువ్వు ఈ బాధను పోగొట్టవు? నా సంగతి చూడు స్వామి. కస్య ఉపకృతయే, ఎవరికి ఉపకారం చేయడం కోసం నువ్వు కరుణ చూపిస్తున్నావు. ఒకప్పుడు బ్రహ్మకు ఉపకారం కలిగించాలని బ్రహ్మ నా నొసట అలా రాశాడు. అంతే ఆ రాత సఫలం చేయడానికా? ఇయం తవ ప్రీతిశ్చేత్, ఇదే నీకు ఇష్టమైతే వదా చెప్పు. నేను ఇలా బాధపడటమే నీకు ఇష్టం అనుకో, పోనీ ఆ మాట చెప్పు. వయమపి కృతార్థ కలు, మేము కూడా ధన్యులమే కదా. బాధ అనుకోవడం మేము లేదు. మీ అనుగ్రహం కలిగితే చాలు. నేను బాధపడటమే ఇది జరగాలి, వీడు బాధపడాలి అని అనుకుంటావు అనుకో, చాలు, అదే సంతోషం. దురాశాపూరితం, దుష్టులైన దుర్మార్గుల భవనాల ద్వారాల్లో నిలబడేట్టు చేసేది, అంతములేని దుఃఖాలతో కూడింది, పాపాలకు నిలయం, దుఃఖాన్ని కలిగించేది. ఈ సంసారంలో పడి కష్టాలు పొందుతున్నాను. ఎందుకు నువ్వు నా కష్టాలు పోగొట్టవు స్వామి? బ్రహ్మదేవుడికి మేలు చేయడానికా? బ్రహ్మదేవుడు నాపై నా లిఖితంలో రాశాడు, లలాటంలో. దాన్ని సత్యం చేయడానికా? పోనీ అదే నీకు ఇష్టమైతే చెప్పు, నేను అది భరిస్తాను ఆ దుఃఖాన్ని. మేము కూడా కృతార్థులం అవుతాం. నీకు సంతోషం కలిగితే అదే చాలు. మేము కష్టపడటమే నీకు సంతోషం కలిగింది అనుకో, చాలు. దురాశా భూయిష్ఠే దురతిప గృహద్వార ఘటకే దురంతే సంసారే దురిత నిలయే దుఃఖజనకే మదాయాసం కిం న వ్యపనయసి కస్యోపకృతయే వదేయం ప్రీతిశ్చేత్ తవ ఖలు కృతార్థా వయమపి. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే 20తమ లహరీ అధ్యయన కార్యక్రమే. సర్వేభ్యः పార్వతీపరమేశ్వరయోः దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.